జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో 3 ప్రాంతాల్లోనే శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్నాయి. కానీ శ్రీశైల క్షేత్రంలో మాత్రమే ఒకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండూ కలగలిసి ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత మహిమాన్విత క్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబాదేవి దివ్యక్షేత్రం. సతీదేవి ఖండితాంగాల్లో మెడభాగం ఈ శ్రీశైల క్షేత్రం నందు పడింది. దీంతో అమ్మవారు ఈ ప్రాంతంలో శక్తిపీఠంగా వెలిసి భక్తులను కాపాడుతున్నారు. శ్రీశైల క్షేత్రం కృష్ణానది తీరంలో ఉంది. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రం శ్రీశైలం. దేశంలో శ్రీశైల క్షేత్రంలో మాత్రమే ఒకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలిసి ఉన్నాయి. దీంతో ప్రపంచంలోని అత్యంత మహిమాన్విత క్షేత్రంగా భక్తుల పూజలందుకుంటుంది. శ్రీశైలంలో భ్రమరాంబిక అవతరణ గురించి ఒక పురాణ కథ ఉంది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఒక వరాన్ని పొందుతాడు. స్త్రీలు గాని పురుషులు గాని ఏ ఆయుధాలు తనను సంహరించకుండా ఉండడమే ఆ వరం. దానితో అరుణాసురుడు మానవులను, దేవతలను బాగా హింసించాడు. అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తారు. అంబయజ్ఞం చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు. దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా కోట్లాది భ్రమరాలు అంటే తూనీగలు అరుణాసురుడిని కుట్టి చంపేస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలో నుండి ఉద్భవించిన భ్రమరాంబ అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం భూలోకంలోనే ఉండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఏర్పరచుకుంది. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబిక దేవాలయం ఉంది. ఈ దేవాలయం బయట కుడివైపు భాగంలో చెవిని గోడకు ఆనిస్తే భ్రమర గీతం వినిపిస్తుంది. ఈ భ్రమర గీతం భ్రమరాంబికా దేవి ఇక్కడ ఆసీనులై ఉందని తెలియజేస్తుంది. గర్భగుడిలోని భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది. 8 చేతులతో, ప్రతి చేతులు ఒక ఆయుధంతో కనబడుతుంది. మహిషాసుర మర్దిని రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఊరేగించే దేవి సౌమ్య స్వరూపిణి. అందమైన అలంకరణతో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేవికి పూజలు చేస్తారు. గర్భగుడి ప్రవేశం ద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమలపీఠానికి కుంకుమ పూజ చేస్తారు. ఇక్కడున్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికా దేవి తపస్సు చేసిందట. ఆలయ చరిత్ర ప్రకారం నల్లమల లోతట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు దగ్గర వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డి రాజులు, విష్ణు కుండినుల పాలనలో దేవాలయం నిర్మించబడింది. ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచు గిరిజనులు ఈశ్వరుణ్ణి బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. భ్రమరాంబికా క్షేత్రం కర్నూలు నుండి 180 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 213 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఆలయానికి బస్సు సర్వీసులున్నాయి. కర్నూలు నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సులు నడుస్తాయి. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో మార్కాపురం, తర్లుపాడు రైల్వే స్టేషన్లున్నాయి. ఈ స్టేషన్ల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా ఈ క్షేత్రానికి కర్నూలు, కడప, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలు దగ్గరగా ఉన్నాయి.